అందరికీ నమస్కారం. వెల్కమ్ టు another beautiful episode of Snacks. మనం నిత్యం వాడే ఫోన్ మోడల్స్ మార్చొచ్చు, రెగ్యులర్ గా వెళ్ళే రూట్లు కూడా మారొచ్చు, మనం రెగ్యులర్ గా వేసుకునే డ్రెస్ స్టైల్స్ కూడా చేంజ్ చేయొచ్చు. కానీ స్నాక్స్ లో మాత్రం అదే టేస్ట్ అండ్ అదే అద్భుతం. మరి ఇవాళ అద్భుతంగా నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? చికెన్ బర్గర్. చికెన్ బర్గర్ అంటే ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఉంటారా చెప్పండి? లేదు కదా. అందుకే చికెన్ బర్గర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నోట్ చేసేసుకోండి. చికెన్ బర్గర్ కి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, బర్గర్ బన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, చీజ్, చిల్లీ గార్లిక్ సాస్, బటర్, నూనె, చెర్రీస్, బ్రెడ్ క్రమ్స్, టొమాటో ముక్కలు, ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. సో చికెన్ బర్గర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఫర్ దట్ ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అండ్ ఇందులో నేను యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను బోన్లెస్ చికెన్ పీసెస్. సో మరీ చిన్నగా కట్ చేసుకున్నా కానీ ప్రాబ్లం ఏం లేదు, లేదంటే మీరు మిక్సీ జార్లో కూడా వేసుకుని దీన్ని లైట్గా పేస్ట్ లాగా చేసి కూడా ఈ చికెన్ని వేసుకోవచ్చు. సో దట్ ఇట్ విల్ బీ మోర్ టేస్టీ. లేకపోతే కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్నా కానీ అలా చేసుకోవచ్చు. సో చికెన్ వేసుకున్న తర్వాత ఉడికించిన ఆలుని మ్యాష్ చేసుకుందాం, దాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం. సో ఆలుని ఈ మధ్యకాలంలో ఫేషియల్స్కి కూడా లేదంటే స్కిన్ వైట్నింగ్కి కూడా బాగా వాడుతున్నారు. సో అలా మనం వేళ్ళతో ఇలా మ్యాష్ చేస్తూ ఉంటే స్కిన్కి కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చికెన్ అండ్ ఆలు మ్యాష్ రెండు కూడా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత మరి టేస్ట్ కోసం నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొద్దిగా సాల్ట్. అండ్ అలాగే నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ముక్కలు. సో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం. ఎంత స్పైసీగా కావాలి అనుకుంటే అంత ఎక్కువ పచ్చిమిర్చి ముక్కల్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను చిల్లీ గార్లిక్ సాస్. సో చిల్లీ గార్లిక్ సాస్ని లైట్గా వేసుకుందాం, సరిపోతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ ఇస్ ఫైన్. అండ్ అలాగే ఇందులోకి నేను ఫైనల్గా యాడ్ చేస్తున్నాను ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ రావడం కోసం కొత్తిమీర. చికెన్ బర్గర్స్ అంటే ఎక్కువగా మనం జంక్ ఫుడ్ లాగా భావిస్తామండి. కాకపోతే ఇవాళ నేను ప్రిపేర్ చేసే ప్రొసీజర్ చూసారు, ఇందులో ఆలుని మ్యాష్ చేసుకున్నాం అండ్ అలానే కొత్తిమీర గ్రీన్గా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి వెరీ న్యూట్రిషియస్ అండ్ వెరీ వెరీ హెల్దీ, హైజెనిక్గా దీన్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ చికెన్ మొత్తం కూడా ప్యాటీస్కి రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టవ్ వెలిగించేస్తున్నాను, ఒక పాన్ పెట్టేసుకుందాం. అండ్ ఇందులో షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకుని షాలో ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నామండి. ఈ చికెన్ని మనం ప్యాటీస్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు ఇక ఇందులోకి డైరెక్ట్గా దీన్ని మనం ప్యాటీస్ లాగా ప్రిపేర్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్ లో డస్ట్ చేసుకోవచ్చు. లేదా వీ హ్యావ్ అనదర్ ఆప్షన్, డైరెక్ట్గా బ్రెడ్ క్రమ్స్ ని ఇందులోకి వేసేసుకొని మనం ప్యాటీస్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఆయిల్ వేడెక్కిన వెంటనే ఈ ప్యాటీస్ ని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. సో ఆయిల్ వేడెక్కిపోయింది కదండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ స్టఫ్ ని ప్యాటీస్ లాగా చేసుకుందాం. సో ఒక బర్గర్ లోకి ఎంత సైజ్ లో అయితే అండ్ బర్గర్ బన్స్ ఏవైతే ఉంటాయో దానికి ఎంత సైజ్ అండ్ క్వాంటిటీలో ఈ చికెన్ ప్యాటీస్ ప్రిపేర్ చేసుకోవాలన్నది మనం చూసుకొని ఈ ప్యాటీస్ ని రెడీ చేసుకుంటే సరిపోతుంది. సో 1 ప్యాటీ ఈజ్ రెడీ. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క బర్గర్ చొప్పున వేసుకున్నా మీకు ఎన్ని బర్గర్స్ కావాలంటే అన్ని చికెన్ ప్యాటీస్ రెడీ చేసుకోవాలి.
ఓకే, సో ఈ పార్టీని కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు వీటిని చక్కగా 2 sides ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా మీకు ఎంత క్వాంటిటీ కావాలి అని అనుకుంటే అన్ని పార్టీస్ మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఈ కట్అవుట్ ని చూస్తుంటే 2 చాలని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతానికి 2 పార్టీస్ మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు కావాల్సినవి మీరు ప్రిపేర్ చేసుకోండి. వావ్, సో మన చికెన్ పార్టీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. నెక్స్ట్ పార్టీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆల్ రైట్, సో ఇక మనం పార్టీస్ రెడీ చేసుకున్నాం కదండి. మరి నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే మరొక స్టవ్ వెలిగించేసి సో పాన్ పెట్టేసుకొని ఇందులో నేను యాడ్ చేస్తున్నాను బటర్. సో బటర్ కొద్దిగా మెల్ట్ అయిన సో చూసారు కదా, మనం బటర్ వేసేసుకున్న తర్వాత ఇది చక్కగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు బర్గర్ బన్స్ మనందరికీ తెలుసు, సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో వాటిని ఇలా హాఫ్ గా కట్ చేసుకోవాలి అండ్ ఈ బటర్ లో 2 వైపులా కాల్చుకోవాలి. సో ఇలా కాల్చుకున్న బన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం. సో సేమ్ ఇలానే మరొక బన్ని కూడా మనం కాల్చుకోవాలి. సో బిఫోర్ దాట్ నేను మిగతా బటర్ కూడా వేసేస్తే ఇంకా యమ్మీగా ఉంటుంది. సో ఇలా కాల్చుకున్న బన్స్ ని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ప్లేట్లోకి ఈ బన్స్ ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఆల్ రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ పార్టీస్ రెడీ అయిపోయాయి అండ్ బన్స్ కూడా రెడీ అయిపోయాయి కదా. మరి బర్గర్ కోసం నేనేం చేస్తున్నానో ఇప్పుడు చూద్దాం. సో ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నాను. అందులో ఆనియన్స్ అండ్ టొమాటో కెచప్ కాంబినేషన్ ఇచ్చాను. సో ఇప్పుడు మిగతా బర్గర్ ని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీరే చూడండి. సో ఫస్ట్ ఒక బర్గర్ బ్రెడ్, చీజ్. సో చీజ్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఇష్టం కాబట్టి చీజ్ ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా చీజ్ తీసుకోవచ్చు మీకు కావాల్సినంత క్వాంటిటీ. అండ్ తర్వాత అందులో చికెన్ ప్యాటీ ఇలా పెట్టేసి పైన నుంచి ఒక ఆనియన్ అండ్ దెన్ 1 టొమాటో ఇలా మనం పెట్టుకున్న తర్వాత లైట్గా చిల్లీ గార్లిక్ సాస్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ బర్గర్ని ఇంకో బన్తోని ఇలా చక్కగా క్లోజ్ చేసేసుకొని ఒక చెర్రీ ఫ్రూట్ తీసుకొని ఇలా పెట్టేసి సో టూత్ పిక్ తో దీన్ని ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటే సో చికెన్ బర్గర్ రెడీ అయిపోయిందండి. మనం రెగ్యులర్ గా బేకరీస్ లో అండ్ కన్ఫెక్షన్స్ లో చూస్తుంటాం కదా, అలానే ఉంది కదా ఎగ్జాక్ట్లీ. అండ్ టేస్ట్ కూడా డబుల్ గా ఉంటుంది, ట్రస్ట్ మీ ఆన్ దాట్. సో మరి చికెన్ బర్గర్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. చికెన్ బర్గర్ కి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, బర్గర్ బన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, చీజ్, చిల్లీ గార్లిక్ సాస్, బటర్, నూనె, చెర్రీస్, బ్రెడ్ క్రమ్స్, టొమాటో ముక్కలు, ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. చికెన్ బర్గర్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ చికెన్ వేయాలి. ఉడికించిన ఆలుని కూడా మ్యాష్ చేసి వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ గార్లిక్ సాస్, చివరగా కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ ని కూడా వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని ప్యాటీస్ లాగా చేసి 2 వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరొక పాన్ పెట్టి బటర్ వేసి బర్గర్ బన్స్ ని 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత బర్గర్ బన్స్ మధ్యలో చీజ్ పెట్టి తర్వాత ప్రిపేర్ చేసుకున్న ప్యాటీ, ఆనియన్ స్లైస్, టొమాటో స్లైస్, కొద్దిగా చిల్లీ గార్లిక్ పెట్టుకొని ఫైనల్ గా చెర్రీతో బర్గర్ ని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బర్గర్ రెడీ. సో చికెన్ బర్గర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా, ఇక ఆలస్యం చేయకుండా నేను ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేస్తున్నా.
Here we go. Wow. చికెన్ కాబట్టి ఎవరికైనా ఈజీగా నచ్చుతుందండి. ఎందుకు నచ్చదు? మనం చేసిన రెసిపీ అలాంటిది. కానీ ప్యాటీ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చికెన్ ఆబ్వియస్లీ ఇందులో ఉంది కాబట్టి టేస్ట్ అదిరిపోయింది, నో డౌట్. అండ్ ఈ బర్గర్లో మనం ఆనియన్స్, టొమాటో స్లైసెస్, అలాగే చిల్లీ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి సూపర్. సో చిల్లీ గార్లిక్ సాస్ టేస్ట్ ఒకటి బాగా తెలుస్తుంది అండ్ ప్యాటీ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. సో చికెన్ బర్గర్ని బేసికలీ ఇంట్లో అందరూ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారు, కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు. కానీ ఇవాళ మన స్నాక్స్లో నేర్చేసుకున్నారు కాబట్టి ఈ టేస్ట్ ని మీ కిచెన్ లోకి వెల్కమ్ చెప్పేయండి. చికెన్ బర్గర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడొచ్చు, లేదా facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. సో రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ దిస్ ఇస్ విద్యా సేయింగ్ టాటా, బై బై.